హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు టింకరింగ్స్. ఓకే, ఈరోజు వీడియోలో చాలా యూస్ఫుల్ ఒక డిఐవై ప్రాజెక్ట్ అయితే చేయబోతున్నాం. మీరు ఈ వీడియోలో చూస్తున్నట్టుగా ఒక ఎమర్జెన్సీ లైట్ అయితే ఈ వీడియోలో తయారు చేయబోతున్నాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి వెంటనే లైక్ చేయకుంటే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఎమర్జెన్సీ లైట్ మేకింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే గైస్, మనం ఎమర్జెన్సీ లైట్ తయారు చేయడానికి అయితే ఒక గేర్ మోటార్ అయితే తీసుకోవాలి. అలాగే ఒక టార్చ్ లైట్, పాడైపోయిన టార్చ్ లైట్ నుంచి ఎల్ఈడి లైట్ అయితే తీసుకోవడం జరిగింది. ఒక స్టీల్ వైర్ అయితే ఈ విధంగా మనం బెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటితోనైతే మనం ఎమర్జెన్సీ లైట్ అయితే తయారు చేద్దాం. ఫస్ట్ అయితే మనం ఈ గేర్ మోటార్కి అయితే ఎల్ఈడిని అయితే స్టిక్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా గ్లూ యూజ్ చేసి, హాట్ గ్లూ లేదంటే ఫెవిక్విక్ లాంటిది అయితే యూజ్ చేసి దీనికైతే ఈ విధంగా స్టిక్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ప్రాపర్గా ఈ వైర్స్ని అయితే కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. పాజిటివ్, నెగిటివ్. ఓకే, ఈ వైర్స్ అన్ని ప్రాపర్గా కనెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం ప్రాపర్గా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది వైర్స్ అన్ని. నెక్స్ట్ ఈ స్టీల్ వైర్ని అయితే ఈ గేర్ మోటార్కి అయితే ఈ విధంగా అటాచ్ చేయాల్సి ఉంటుంది. మనం దీన్ని అయితే ఫెవిక్విక్ అండ్ హాట్ గ్లూ యూజ్ చేసి అయితే దీన్ని ప్రాపర్గా అయితే స్ట్రాంగ్గా స్టిక్ చేసేసుకుందాం దీనికి. ఓకే, ఈ విధంగా గ్లూతో స్టిక్ చేసిన తర్వాత కొంచెం సేపు అయితే దీన్ని అయితే ఈ విధంగా వదిలేయాలి. కొంచెం స్ట్రాంగ్ అయిన తర్వాత మనం ఏ విధంగా వర్క్ చేస్తుందో చూద్దాం. ఓకే, ఎమర్జెన్సీ లైట్ అయితే ప్రాపర్గా అయితే స్టిక్ అయింది. దీన్ని అయితే ఈ స్టీల్ వైర్ని అయితే రొటేట్ చేస్తే మనకు ఈ బల్బ్ అనేది గ్లో కావడం జరుగుతుంది. ఇది ఒక ఎమర్జెన్సీ లైట్ లాగా యూజ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, చూడొచ్చు ఇదే డార్క్ రూమ్లో ఏ విధంగా వర్క్ చేస్తుందో చూద్దాం. ఓకే గైస్, చూడొచ్చు డార్క్ రూమ్లో అయితే చాలా బ్రైట్గా అయితే గ్లో అవుతుంది ఈ లైట్. ఈ ఎమర్జెన్సీ లైట్ మనకి ఈ వర్షాకాలం సీజన్లో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. పవర్ కట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఈ ఎమర్జెన్సీ లైట్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.